అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాట్లాడుతూ ఉన్నారు. దానికి జీవన్ రెడ్డి ఈరోజు సమాధానం చెప్పాలి. జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు కనీసం మీ 7 ఏళ్ళు 8 ఏళ్ల కాలంలో ఒక ప్రయత్నమన్నా చేసిండ్రా? కనీసం ఇరిగేషన్ మంత్రులు తెలంగాణ నుంచి ఉంటే ముంబైకి పోయో మహారాష్ట్రకు పోయో మీటింగులు పెట్టో కనీసం 152 మీటర్ల ఎత్తు ఒప్పించడానికి ప్రయత్నమన్నా మీరు చేసిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు చేసిన పాపాలను, మీరు చేసిన తప్పులను సరిదిద్ది ఇవాళ నీళ్లు ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 అక్టోబర్ 2013న మన తెలంగాణ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఏం రాసిండ్రు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ అండర్టేకెన్ కన్సిడరబుల్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ యూనిలాటరల్లీ ప్రిజ్యూమింగ్ ద ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఆఫ్ ద బ్యారేజ్ అక్రాస్ ద రివర్ 152. అంటే మీకు మీరుగానే 152 మీటర్ల ఎత్తుకు మీకు మీరే ప్రిజ్యూమ్ చేసుకొని మీకు మీరే కడుతున్నారు, కనీసం మాతో మాట్లాడలేదు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ. అందులో కింద ఇంకో మాట అంటాడు, ఇట్ ఈజ్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. మీకు మీరుగా కడితే మీరు పెట్టే ఖర్చు రూపాయి కూడా పనికి రాకుండా పోతుంది, మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది అని ఆ రోజే మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసినారు. 2007లో ప్రాణహితకు మొదటి జీవో వస్తే 2013 వరకు కూడా కనీసం మీరు 152 మీటర్లకు మహారాష్ట్రను ఒప్పించలేకపోయింది. ఇది మీ చేతగానితనం కాదు, ఇది మీ నిర్లక్ష్యం కాదు, ఇది మీ పాపం కాదు, ఇది మీ తప్పిదం కాదు. తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసిన దానికి రిప్లై, కనీసం ఈ లేఖలో లేదు మేము 152కే కడతాం, 152 మీరు ఒప్పుకోవాలని కూడా ఎక్కడ రాయలే. దాంట్లో ఇదే జానారెడ్డి గారు, ఇదే గీతారెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు కదా కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. ఏం రాస్తారు కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు అష్యూర్ యూ that my government is fully conscious about the concerns of the government of Maharashtra regarding the project and it is committed to address all those concerns in the most positive and constructive manner. ఈయన ఎక్కడ 152 కట్టాలనో 152 కడతానులే, మీ మహారాష్ట్ర యొక్క సమస్యలు మాకు బాగా తెలుసు, పాజిటివ్గా వాటిని మేము ఒప్పుకుంటాం, మేము కన్సిడర్ చేస్తామని మాట్లాడతాడు. దీని మీద ఎందుకో మాట్లాడారు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి. ఇవాళ మీరు అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2007లో జీవోనేమో మొట్టమొదలు 17,500 కోట్లకు ఇచ్చిండ్రు, 2008లోకి పోతే అది 38,500 కోట్లకు పోయింది. సరే ఆయకట్టు పెంచిందా, మీరేం పెంచిండ్రో పెంచింది. కానీ 2008-9 కేవలం ఎన్నికల ముందు మహారాష్ట్రతో సంప్రదించకుండా ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు, ఒకవైపు మహారాష్ట్ర సరిహద్దున్నది, మాట మాత్రం కూడా మహారాష్ట్రతో మాట్లాడకుండా మీకు మీరే 152 మీటర్ల ఎత్తును ఊహించుకొని మీరు టెండర్లు పిలిచి ప్రారంభం చేసిండ్రు. ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు పక్క రాష్ట్రం బార్డర్ ఉంటే వాళ్ళతో మాట్లాడరా, వాళ్ళతో సంప్రదించరా? ఆ టెండర్లు కూడా ఎట్లా పిలిచిందంటే 28 ప్యాకేజీలకు ఒకటేసారి పిలిచి బ్యారేజీ దగ్గర పని స్టార్ట్ చేయలే. 7 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బ్యారేజ్ దగ్గర పని స్టార్ట్ చేయలే, కానీ ఎండ్లో మాత్రం స్టార్ట్ చేసిండ్రు. ప్రపంచంలో ఎక్కడైనా ఏం పద్ధతి ఉంటుందే? ప్రాజెక్టు ఫస్ట్ టెయిల్లో స్టార్ట్ కావాలి, కానీ వీళ్ళు టెయిల్ ఇడిచిపెట్టిన ఎండ్ల మాత్రం కాలువలు తవ్వింది తమ కమిషన్ల కోసం. 7 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బ్యారేజ్ కోసం ఒక తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలే? బ్యారేజీ నిర్మాణం ఎందుకు స్టార్ట్ చేయలేదు? మీ చిత్తశుద్ధి ఏది? మీ నిజాయితీ ఏది? 38,500 కోట్లకు టెండర్లు పిలిచింది ఒకటేసారి. అగ్రిమెంట్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, మహారాష్ట్రతో చర్చలు లేవు, కనీస మాట మాత్రం సూత్రప్రాయమైన అంగీకారం లేకుండా. అంటే హెడ్ వదిలిపెట్టిండ్రు, టేలు మాత్రం దవ్వి జేబులు మాత్రం నింపిండ్రు. ఇలా దీంట్లో జరిగిందేంది? ఎన్నికల ముందు వీళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 1485 కోట్ల రూపాయలు తట్టెడు మట్టి ఎత్తకుండా బిల్లులు లావట్టింది. 1485 కోట్ల రూపాయల బిల్లులు లేపి ఇవాళ ఏం చేసిండో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఆ పైసలు ఎవరి జేబులకు పోయినాయో, ఎటు పోయినాయో, ఏమైనాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే బాగా తెలుసు. 1485 కోట్ల రూపాయలు
మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వీళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం చేసింది. సర్వే కాంపోనెంట్ అది 0.44 ఉండే సర్వే అండ్ డిజైన్ కోసం, దాన్ని 3.5కి పెంచుకొని బిల్లులు లావట్టేసింది. ఇగో ఇది మీ పాపాల చరిత్ర. మీకు అంత నిజాయితీ ఉంటే 7 ఏళ్లలో బ్యారేజ్ పని ఎందుకో స్టార్ట్ చేయలేదు, 7 ఏళ్లలో మహారాష్ట్రతో ఎందుకో చర్చలు జరపలేదు. ఇవాళ మీరు చేసిన దాన్ని ఎట్లా సరిచేయాలని బాగా చర్చించి ఆలోచించి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవానికి సిడబ్ల్యూసి వాళ్ళు లేఖ రాసిండ్రు మనకు అసలు నీటి లభ్యత అక్కడ తక్కువ ఉందని. సిడబ్ల్యూసి వాళ్ళు ఏం రాసిండ్రు, ఇది సిడబ్ల్యూసి రాసిన లేఖ. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత కేవలం 165 టీఎంసీలు మాత్రమే ఉన్నది. 165. ఆ 165లో మనం డ్రా చేయగలిగేది ఎంత? 70-75% కంటే ఎక్కువ డ్రా చేయలేము మనం. మరి 70-75% డ్రా చేస్తే నీళ్ళు ఎట్లా వస్తాయి నీకు? నేను చెప్పలే, సిడబ్ల్యూసి చెప్పింది. మీకాడ డ్రా చేయగలిగే అవకాశం లేదు, మీరు పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోలేరని చెప్పింది. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే 152 దగ్గర బ్యారేజ్ కడితే అక్కడ 5 టీఎంసీల నీటి నిల్వ ఉండి కనీసం 60-70 రోజుల్లో 80 రోజుల్లో నీళ్ళు తీసుకోగలుగుతాం. కానీ అది 148కి కానీ తగ్గితే అక్కడ ఉండే నీళ్ళు 1.5 టీఎంసీ. 1.5 టీఎంసీ నిల్వలో అది మొదలే ప్రాణహిత ఎరాటిక్ ఫ్లోస్, ఇది కాన్స్టెంట్ ఫ్లోస్ ఉండేది, సడన్గా వస్తాయి, సడన్గా బంద్ అవుతాయి. బ్యారేజ్ లేనప్పుడు, నీటి నిల్వ లేనప్పుడు నువ్వు నీళ్లు తీసుకునే అవకాశం ఎంత ఉంటుంది? హార్డ్లీ 40-50 టీఎంసీలు తెచ్చుకుంటే చాలా గొప్ప. అంటే మన 16 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకునే అవకాశం లేదు. ఇది నేను చెప్పలేదు, సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పిన లేఖ. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మీరు మొత్తం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, కాలువలు తవ్వుతుంది, అక్కడేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెప్పే, మహారాష్ట్రనేమో ఒప్పుకోకపోయే. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో వ్యూహాత్మకంగా, నేను ఒక 4 సార్లు మహారాష్ట్రకి వెళ్ళా, ముఖ్యమంత్రి గారు ఒక 2 సార్లు వెళ్ళి కనీసం ఒక 20 సార్లు 30 సార్లు ఫోన్లలో వాళ్ళని సంప్రదించి ఒప్పించి మెప్పించి మీరు చేసిన తప్పులను సరిచేసి నీళ్ళు ఎట్లా ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీరేదో చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పాపం మీది. ఇలా మీ పాపాలను కడిగి తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దిశగా, సస్యశ్యామలం చేసే దిశగా నీళ్ళు ఇవ్వడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా ఇగో ఇది సిడబ్ల్యూసి రాసిన లేఖ. ఏం రాస్తుంది సిడబ్ల్యూసి అంటే అసలు 16 లక్షల ఎకరాలు ఇవ్వడానికి ఈ రిజర్వాయర్లు సరిపోతాయా? ఈ ప్రాజెక్ట్ డిజైనే సరిగా లేదు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంచకుండా మీరు 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేరు అని సిడబ్ల్యూసి లేఖ రాసింది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే రాసింది. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వీళ్ళు పెట్టింది ఎంత, మొత్తం ప్రాణహితలో 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు పెట్టింది కేవలం 11 టీఎంసీలు. 11 టీఎంసీల రిజర్వాయర్ల కెపాసిటీతో 16 లక్షలు వాడుతుందా? ఈ 11లో డెడ్ స్టోరేజ్ వివంగా మిగిలేదు 7 టీఎంసీలు. 7 టీఎంసీలతోని 16 లక్షల ఎకరాలు బారుడు సాధ్యమైద్దా? అసలు తల మీద బుర్ర ఉన్నోడు ఎవడన్నా, మెడ మీద తల ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా ఇది? అందుకే ఇవాళ ప్రభుత్వం బాగా ఆలోచించి ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు నీళ్ళు ఇవ్వని ప్రాజెక్టులు కట్టిరు. దేవాదులలాగా మనం దేవాదులలో కూడా ఒక బ్యారేజ్ లేదు 5 టీఎంసీలది కనీసం. అందుకే ఇవాళ ప్రభుత్వం మీరు 11 టీఎంసీలు పెడితే దాన్ని 165 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను పెంచే ఆలోచనలో రీఇంజనీరింగ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలా 165 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఉంటే డెఫినెట్గా మనం 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. మీరు ఆ రోజు తొమ్మిడిహట్టి దగ్గర 60-70 రోజులు నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఉంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు మేడిగడ్డ దగ్గర ఏదైతే రీఇంజనీరింగ్ ఆలోచన చేసినామో 300 రోజులు నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్సీజన్లో కూడా నీళ్లు తెచ్చి ఈ 165 టీఎంసీల రిజర్వాయర్లలో నీళ్లు నింపుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒక పంటకు కాదు 2 పంటలకు వాడుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టి పర్మనెంట్గా హైదరాబాద్ మంచినీటి సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు 11 టీఎంసీల నుంచి 165 టీఎంసీలకు మేము సామర్థ్యాన్ని పెంచి, అదేవిధంగా స్టెబిలైజేషన్, ఇవాళ ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు వస్తలేవు, గోదావరిలో నీళ్ళు వస్తలేవు, కానీ కింద మనం ఇంద్రావతి నీళ్లను, ప్రాణహిత నీళ్లను మరి వాడుకుంటే, అదేవిధంగా మన తమ్మిడిహట్టి నుంచి మన మేడిగడ్డ మధ్యలో 90 టీఎంసీల మన ఈల్డ్ కూడా ఉన్నది. ఆ నీళ్లను కూడా వాడుకొని మనం ఈ నీటి లభ్యతను పెంచుకునే ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఇంత మంచి పని చేస్తున్నాం. ఇవాళ గోదావరిలో నీళ్ళు రాకపోతే రేపు నిజాం సాగర్ స్టెబిలైజేషన్ అవుతుంది, ఎస్ఆర్ఎస్పీ స్టెబిలైజేషన్ అవుతుంది,
సింగూరు ఆయకట్టు స్టెబిలైజేషన్ అవుతుంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఆయకట్టు స్టెబిలైజేషన్ అవుతుంది. వీటన్నిటిని స్టెబిలైజ్ చేసే ఆలోచన అంటే 16 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా మరో 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసేటువంటి ప్రక్రియలో ఇలా రీఇంజనీరింగ్లో మేము ఆలోచన చేస్తున్నాం. అంటే 32 లక్షల ఎకరాలు మనం బాధించుకునే అవకాశం వస్తుంది. రెండవ పంటకు మన ప్రాణహితలో ప్రతిపాదించిన ఆయకట్టులో రెండవ పంటకు కూడా నీళ్ళు ఇచ్చుకునేటువంటి అవకాశం మేము చేసినాం. దీన్ని ఇలా ప్రతిపక్షాలు హర్షించాల్సింది పోయి విమర్శిస్తే అది ప్రజలు ఇలా సహించే పరిస్థితిలో లేరు. ఇలా తెలంగాణలో ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం, నీళ్లు తేవడం కోసం ఇలా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు 7 ఏళ్ల కాలంలో 2007లో ప్రాణహిత జీవో ఇస్తే 2014 దాకా మీరున్న కనీసం బ్యారేజ్ కాడ తట్టడి మట్టిదవని మీరా ఈరోజు మాట్లాడేదని నేను అడుగుతా ఉన్నా. ఇంకా కొంతమంది రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళని చూసి ఇంకో విషయం కూడా చెప్పాలి. రంగారెడ్డి జిల్లా గురించి ఎంత హాస్యాస్పదం అంటే వీళ్ళకేదో రంగారెడ్డి జిల్లా మీద ప్రేమ ఉందట. నేను అడుగుతున్న జీవన్ రెడ్డి గారిని, నేను అడుగుతా ఉన్నా నిన్న మాట్లాడినటువంటి చిన్నారెడ్డి గారిని, 2007లో మీరు రంగారెడ్డి జిల్లాలో టెండర్లు పిలిచింది ప్రాణహిత చేవెళ్ళకు 2008లో. మరి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో మీరు పనులు చేయలేదండి? ఏం జరిగిందో తెలుసా? రంగారెడ్డిలో 4 ప్యాకేజీలు రంగారెడ్డి జిల్లాలో. 7 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 4 ప్యాకేజీల రంగారెడ్డి జిల్లాలో మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వేల పేరు మీద 165 కోట్లు అయితే లేపింది. చేసిన పని 26 కోట్లు. 7 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రంగారెడ్డి జిల్లాలో మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వే పేరు మీద లేపిన బిల్లు 165 కోట్లు, చేసిన పని 26 కోట్లు. ఇగో ఇది రంగారెడ్డి జిల్లా మీద మీకున్న ప్రేమ, ఇది మీరు నీళ్ళు ఇచ్చే పద్ధతి. ఇవాళ మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. అది పాలమూరు ఎత్తిపోతుల పథకం ద్వారా ఇస్తామా, గోదావరి నుంచి ఇస్తామా, రీఇంజనీరింగ్లో దానిపైన పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ఇప్పటికే పాలమూరులో 2,75,000 ఎకరాలకు ఆ ప్రణాళికలో పొందుపరిచింది తెలంగాణ ప్రభుత్వం. మీలాగా మాటలు చెప్పుడో మొబిలైజేషన్ అడ్వాన్సులు కాదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా మొబిలైజేషన్ అడ్వాన్స్లను రద్దు చేసింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీరేం చేసిండ్రు? ప్రాణహితల టెండర్లన్నీ 4% ఎక్సెస్కి ఇచ్చిండ్రు. 4%, 4.5% మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఇది మీ చరిత్ర మీది. ఇవాళ మేము మొబిలైజేషన్ అడ్వాన్స్ను పూర్తిగా రద్దు చేసినాం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని తప్పుదో పట్టించే ప్రయత్నం. ఎల్లంపల్లికి ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వస్తాయండి నీళ్ళు? లిఫ్ట్ లేదా దాంట్లో? మైలారం దగ్గర 40 మీటర్ల లిఫ్ట్ ఉంది. వీళ్ళు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టే ఏదో గ్రావిటీ ద్వారా నీళ్ళని వదిలిపెట్టి లిఫ్ట్ చేస్తుంటారు. అయ్యా, మీరు చేసిన పొరపాటు, మీ ఆదరబాద తప్పుల వల్ల ఆదిలాబాద్ జిల్లాలో కోల్ మైన్స్, సింగరేణి బొగ్గుబాయిలుండి ప్యాకేజీల కాస్ట్ 1,000 కోట్ల రూపాయలు పెరిగింది. మధ్యలో